ఓకే. ఇది కల్పసూత్రము అనేటటువంటి ఒక హిస్టారికల్ చారిత్రక గ్రంథం అనుకోవచ్చు. అర్ధమాగధి భాషలో రచింపబడింది. భద్రబాహు అనే అతను అనే ఒక జైన సన్యాసి ఆయన రచించినది. అయితే మనం మామూలుగా ఆ, వైదిక సాహిత్యంలో కల్పసూత్రాలని గురించి చదువుకుంటాము. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఇది కల్ప సూత్రము అంటే కల్పము అంటే ఆ మీకు అందరికీ తెలిసిన విషయమే. జైనులలో తీర్థంకరులు అని ఉన్నారు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. నిశ్శబ్దం పాటిస్తే బెటర్గా ఉంటుందేమో. జైన సాంప్రదాయంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. 24 మందిలో చలపతిరావు గారు అందరినీ మ్యూట్ చేస్తారా? ఏం కావాలమ్మా? అలాగే మాది. ఇరవై 24 మంది తీర్థంకరులలో ప్రసిద్ధుడు మనకి అందరూ ప్రసిద్ధులే. ఆ 24వ అతను ఆఖరివాడు వర్ధమాన మహావీరుడు. అయితే ఈ వర్ధమాన మహావీరుడు యొక్క చరిత్ర అంతా అందులో ఆ, అధిక భాగంగా రచింపబడింది కల్పసూత్రంలో. ఆ, జైన సాంప్రదాయం ప్రకారము క్షత్రియ జాతి ఉత్తమోత్తమైనటువంటి జాతి. వాళ్ళకి వచ్చేటటువంటి గురువులు జైన సాధువులు, తీర్థంకరులు. వాళ్ళు క్షత్రియ జన్మనెత్తాలి, ఎత్తిన వారే అర్హులు అన్నటువంటి ఒక సాంప్రదాయం నడుస్తూ ఉన్నది. ఆ రకంగా ఇక్కడ ఈ మహావీరుడు దాదాపు మహావీరుడుగా వర్ధమానుడిగా జన్మించే కన్నా పూర్వము అనేకమైన జన్మలు ఎత్తి ఉన్నాడు. ఆ అనేకమైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత ఆయన వర్ధమాన మహావీరుడుగా అవబోయేటటువంటి ఆ జన్మలో అతను ఒక బ్రాహ్మణ స్త్రీ గర్భంలో ప్రాణం పోసుకున్నాడు అని అని కథనం. ఇదంతా కూడా కల్పసూత్రంలోని కథనమే. అయితే ఇంద్రుడు ఈ బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాడు తీర్థంకరుడు అవడానికి అవకాశం లేదు కాబట్టి ఈమె క్షత్రియ ఈ పిల్లవాడు క్షత్రియ గర్భంలో నుంచి జన్మించాలి కాబట్టి అని ఆ దేవానంద అని ఆమె పేరుంటుంది. ఆ బ్రాహ్మణ స్త్రీ గర్భంలో నుంచి త్రిశల అని మహావీరుని తల్లి ఆమె గర్భంలోకి ఆ గర్భస్థ పిండాన్ని ఏమంటారు ట్రాన్స్ఫర్ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ సిద్ధార్థుడు అని త్రిశల భర్త, ఆ సిద్ధార్థుడికి త్రిశలకు వర్ధమాన మహావీరుడు జన్మిస్తాడు. అతడికి వర్ధమానుడు అతని వల్ల తమ సంతతి తమ రాజ్యము అన్ని వృద్ధి చెందాలి అనేటటువంటి ఆకాంక్షతోటి అతనికి వర్ధమానుడు అని పేరు పెట్టినట్టుగాను. అతడు కాకపోతే అతడు చిన్న వయసులోనే ఆ రాజ్యాన్ని త్యజించి సన్యాసాన్ని స్వీకరించాడు. 12 ఏళ్ళు 13 ఏళ్ల పాటు తీవ్రమైన కఠోరమైన తపస్సు చేసి రకరకాలమైన సిద్ధులు జ్ఞానోదయము అయినట్టుగా చెబుతారు. అయితే ఇక్కడ మనకి ఇంకా ఉన్న భాగం ఏంటంటే ఇంకా మహావీరుడు జన్మించలేదు. దానికన్నా ముందు భాగము ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి దాదాపుగా 14 నుంచి 16 రకాలైనటువంటి కళలు వస్తాయి. త్రిశల గర్భంలోనికి గర్భస్థ పిండాన్ని మార్చినప్పుడు కూడా
వాళ్ళకి అలానే ఆమెకు కూడా అలానే 16 రకాలైనటువంటి కళలు వస్తాయి. ఒక కళలో సింహం కనిపిస్తుంది, ఏనుగు కనిపిస్తుంది, భద్రాసనం కనిపిస్తుంది, పూల దండలు కనిపిస్తాయి, బంగారు కలశం కనిపిస్తుంది. ఇలా ఆ, ఆకాశంలో తిరుగాడే విమానము కనిపిస్తుంది. ఇలా ఒక 14 రకాలైనటువంటి కళలు ఆమె వస్తాయి. ఈ మీకు ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ముందు భాగం ఏంటంటే గర్భవతిగా ఉన్నటువంటి త్రిషలకు కళలు వచ్చినాయి. ఆ కళలన్నీ కూడా ఆమె తన భర్త అయినటువంటి సిద్ధార్థుడికి చెబితే ఆ సిద్ధార్థుడు ఆ అందరినీ పిలిచి ఒక సమావేశము ఏర్పాటు చేసి ఆ సమావేశంలో సర్వశాస్త్రాలు స్వప్న శాస్త్రము కూడా తెలిసినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలను పండితులను పిలిచి ఆ కళల యొక్క అర్థం ఏమిటి అని అడగబోతూ ఉన్నాడు. ఆ అడగబోవడానికి ముందుగా ఆ సమావేశ మందిరాన్నంతా కూడా ఏ విధంగా అలంకరించమని చెప్పాడు, ఆ సమావేశానికి తాను బయలుదేరి వచ్చేటప్పుడు ఏ విధంగా శయనాదులు ఆచరించాడు అని ఇది మీకు ఉన్నటువంటి కథాభాగము. చాలా పదాలు మనకి తెలియదు, ఎందుకంటే ఆ రకమైనటువంటి అత్తరులు, ఆ రకమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఆ రకమైనటువంటి వస్త్రాలు, ఇలాంటివన్నీ కూడా మన సుగంధ పరిమళాలని వెదజల్లే వస్తువులు, ఇవన్నీ మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియనివి ఉన్నాయి. కానీ ఆ రోజులలో ఒక రాజు సభకి వెళ్ళాలి అని అంటే ఏ విధంగా తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు అనేటటువంటి భాగము ఇక్కడ మీకు ఉన్నది. తయేణం 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 సిద్ధత్తే ఖత్తియే. ఈ జైన తీర్థంకులలో క్షత్రియులైన వాళ్ళు ఉన్నారు, తీర్థంకరులు ఉన్నారు, తర్వాత గంధమాదనులు అని మహావీరుడు తయారు చేసినటువంటి శిష్యులు, వీళ్ళందరి యొక్క చరిత్ర, మహావీరుడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కల్పసూత్రం, ఆ సమయానికి సంబంధించినది, ఆ సమయానికి సంబంధించినటువంటి చరిత్ర ఇదంతా భద్రబాహుడు రచించాడు. ఇది మహావీరుడు చనిపోయిన తర్వాత ఒక 150 సంవత్సరాల లోపు రచింపబడిందని కొందరు అంటారు. రచింపబడిన అంతా కూడా ప్రక్షిప్తం అయిపోయి మళ్ళీ ఒక 700-800 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి సంకలనం చేయబడింది అని కూడా చెప్తారు. తయేణం సిద్ధత్తే కత్తియే పంచూసకాల సమయంసి కోడుంవియ పురిసే సిద్ధావేయి తా ఎత్త వయాసి. తదా చలపతిరావు గారు రికార్డు చేస్తున్నారు కదా, రికార్డ్ అవుతున్నది కదండి? అవుతున్నది మహోదయ. తయేణం సిద్ధత్తే ఖత్తియే పచ్చూసకాల సమయంసి కోడుంవియం పురిసే సద్దావేయి తాయేత్త సా ఏవం వయసి. తదానీం సిద్ధత్తే సిద్ధార్థః ఖత్తియే క్షత్రియః పచ్చూసకాల సమయంసి పచ్చూస ప్రత్యూష కాల సమయంసి సమయే కౌటుంబికం పురిసే పురుషాన్ సద్దావేయి శబ్దాపయతి తాహ ఏవం వయసి అవాదీత్. తదానీం అప్పుడు అంటే ఆ సమయంలో అంటే త్రిశల తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని అంతటినీ కూడా భర్తకి నివేదించిన పిమ్మట అటు తరువాత సిద్ధత్తే ఖత్తియే సిద్ధార్థ క్షత్రియులు ఆ సమయంలో జైనుల వాళ్ళు క్షత్రియులు ఉత్తమమైనటువంటి జాతి,
బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు ఎందుకు కాదు అని అంటే వాళ్ళందరూ కూడా అప్పుడు వైదిక సాంప్రదాయాన్ని కాదని, వే వైదిక సాంప్రదాయాన్ని, వేదాలను, ఆ ఆ, కర్మకాండలను నిషేధించి, కర్మకాండలు నిషేధించి ఆ ఆ అహింసని ప్రబోధం చేస్తూ ఉన్నారు. అందుచేత వాళ్ళకి ఏంటంటే బ్రాహ్మణులు అంటే ఆ రోజులలో చులకన భావం. వాళ్ళు ఆ, వాళ్ళది కొంచెము తక్కువ జాతి అన్నట్టుగా. ఎందుచేత అంటే ఆ వేదాలని వేదాలని పాటిస్తూ క్రతువులు, రకరకాలైనటువంటి యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, హింసలు, బలి ఇవ్వడాలు, ఇలాంటివన్నీ అధికమైపోయినాయి. అధికమైపోయినందువల్ల వాళ్ళకి అటువంటి భావం. అందుకని ఇక్కడ మాటకి మీకు క్షత్రియ అని వస్తుంది. అంటే ఉత్తముడైనటువంటి జాతి. విప్రవరహ అని వస్తుంది మనకి చాలా చోట్ల, వేరే చోట్ల. ఇక్కడ క్షత్రియ. సిద్ధార్థ క్షత్రియ ప్రత్యూష ప్రత్యూష కాల సమయంసి ప్రత్యూష పచ్చూస కాల ప్రత్యూష కాల సమయంసి సమయే కోడింవ్యం కోడింబికం పురిసే కౌటుంబికం పురుషే పురుషాన్ సద్దావేయి శబ్దాపయతి తా ఏవం వసి తాహ ఏవం అవాదీత్. వాళ్ళతోటి ఇలా అన్నాడు. తదానీం, తదానీం అంటే అప్పుడు, ఆ సమయంలో ఆ త్రిశల దేవి అతనికి త్రిశల దేవి అతనికి స్వప్న వృత్తాంతమును నివేదించిన పిమ్మట సిద్ధార్థ క్షత్రియ ప్రత్యూష కాల సమయే, ప్రత్యూష కాలంలో కోడుంబియం పురిసే, కోడుంబియం పురిసే కౌటుంబికం పురుషాన్, కౌటుంబికం పురుషాన్ అంటే ఆ రాజస్థానంలో ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి పురుషాన్, పురుషులను, భటులను, లోపల ఉండేటటువంటి అంతఃపురంలో ఉండేటటువంటి ఆ భటులను అందరినీ కూడా పిలిచి శబ్దావేయి సద్దావేయి శబ్దాపయతి, వాళ్ళందరినీ పిలిపించాడు. ఆ కౌటుంబిక పురుషులందరినీ కూడా, కౌటుంబిక పురుషులు ఆ రాజస్థానంలో ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి భటులందరినీ పిలిచి తా ఏవం వయాసి, వాళ్ళతోటి ఈ విధంగా అన్నాడు. తా ఏవం అవాదిత్, వాళ్ళకి ఈ విధంగా చెప్పాడు. కిప్పం ఏవం భో దేవానుప్పియ అజ్జ సవిశేషం బాహిరియం ఉవత్థ ఉవత్థాన ఉవత్థానసాలం గంధోదయ సిద్ధం సయ్యం సమ్మవరితం సుగంధవర పంచవన్న పుప్పోవ పుప్పోవయార కలియం కాలగురు కాలాగురు పవర కందురుక్క తరుక్క దజ్జంతం ధవ ఘమ ఘమ ఘమంత గంధం ఉద్ధూయాభిరామం సుగంధవర గంధియం గంధవట్టి భూయం కరేహ కారవేహ కరిత కారవిత్త య సింహాసనం రయావేహ తా మా ఏవం అనిత్యం కిప్పం ఏవ పిచ్చప్పిణః పిచ్చప్పిణః కిప్పం క్షిప్రం ఏవ భో దేవానుప్రియ దేవానాం ప్రియాః క్షిప్రమేవ, ఓ భటులారా వెంటనే అజ్జ అజ్జ సవిశేషం 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 బాహిరియం ఉవత్థానశాలం బాహ్యోపస్థానశాలం, బాహ్యోపస్థానశాలం అంటే బహిర్భాగంలో ఉండేటటువంటి ఒక సమావేశ మందిరం, ఒక సభాస్థలి. అంతరంగిక పురుషులను పిలిచి అంతఃపురంలో కాదు, అంతఃపురంలో కాకుండా బయట అందరూ కూడా, సభ్యులందరూ కూడా సమావేశమయ్యేటటువంటి ఒక చోటు. అంటే మరీ రాజుగారి ఆస్థానం కాదు, ఆస్థానం కాకుండా అంతఃపురానికన్నా బయట అందరూ సభ్యులందరూ కలిసేటటువంటి ఒక చోటు. బాహ్యోపస్థానశాల ఒక సమావేశం మందిరము, ఒక సభాస్థలిని గంధోదక సిద్ధ గంధోదయ సిద్ధం గంధోదయక
సిత్తాం ఆ గంధముల మంచి సుగంధ పరిమళ భరితమైనటువంటి నీళ్లతోటి సిత్తాం వాటన్నిటితోటి పులిమి సయ్య సమ్మవిలితం శుచికాం సమ్యక్ అవలిప్తం శుచికాం దాన్ని శుచి శుభ్రంగా చేసి పరిశుభ్రంగా చేసి గంధోదకములైనటువంటి నీళ్లను జల్లి ఆ నీళ్లను పులిమి ఆ స్థలాన్ని అంతా కూడా ఆ సభాస్థలిని అంతటినీ కూడా అవలి శుచికాం శుచిగా చేసి పరిశుభ్రంగా అలంకరించి సుగంధవర పంచవర్ణ పుష్పోవ యార కలియం సుగంధవర శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సుగంధములతో కూడిన పంచవర్ణ 5 రంగులతో కూడినటువంటి పుప్పోవ యార కలియం పుష్పోపహార కలితాం పుష్పోపకారాలు 5 రకాలైనటువంటి పూలతోటి గుచ్చినటువంటి హారాలతోటి కూర్చి పుష్పోపహార కలితం 5 రకాల పూలమాలలతోటి వాళ్ళన్నింటినీ కూడా అలంకరించి గుచ్చి కాలాగరు పవర కందురుక్క తురుక్క డజ్జంతం ధూవ ఘమఘమంత గంధం అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కాలాగరు అంటే ఒక రకమైనటువంటి అగరబత్తి కాలాగరు చందనం అంటారు నల్ల చందనం దానితోటి ప్రవర మంచిదైనటువంటి శ్రేష్టమైనటువంటి కుందురుక్క అంటే ఏంటో మనకు తెలియదు తురుష్క అంటే ఏంటో తెలియదు దహ్యమాన దంజంతం దహ్యమాన ధూప ఘమఘమంత గంధం ధూపముల చేత ఆ కాలాగరు కందురుక్కము తురుష్కము మొదలైనటువంటివన్నీ కూడా డజ్జంతం వెలుగుతూ అవన్నీ కూడా కాలుతూ ప్రకాశిస్తూ వాటిలో నుంచి వచ్చేటటువంటి ధూప మంచి ధూపము అది ఘమఘమంత గంధం చక్కగా గమగమంతంగా గమగమంత మంచి సువాసనలను వెదజల్లుతుంటే గుమగుమలు ఆడేటటువంటి సుగంధముతో ఉద్దూయాభిరామం ఆ గాలులు ఆ ధూపముల యొక్క గాలులు వీస్తూ ఉంటే అక్కడంతా కూడా అభిరామం అందంగా అయినటువంటివి మనోహరంగా ఉన్నటువంటిది సుగంధవర గంధియం అంతా కూడా సుగంధవర గంధితం చక్కటి అత్యంత శ్రేష్టమైనటువంటి సుగంధముల చేత గంధితం గంధముగా చేయబడినది పరిమళ భరితముగా చేయబడినటువంటిది గంధవర్తి భూతం గంధవట్టి భూయం గంధముతో కూడినటువంటి వట్టి అంటే వత్తులు ఆ గంధంతో కూడినటువంటి గంధవర్తి భూతం గంధంతో కూడినటువంటి వత్తులను తయారు చేసి కురుత కారయత వర్తిభూతాం కురుత కారయత ఆ ప్రాంతం అంతా కూడా ఆ బాహ్యోపస్థానశాల బహిర్యం ఉవర్తానశాలనంతటిని కూడా ఆ సభస్థలంతటిని కూడా గంధవర్తి భూతాం సుగంధవర గంధితాం కురుత కారయత అదంతా కూడా సుగంధ పరిమళ భరితంగా ఉండేటట్టుగాను అన్ని గంధపూరితమైనటువంటి వత్తులతో కూడి ఉన్న దానిగాను కురుత కారయత చేయించండి మీ కింద ఆ సబార్డినేట్స్ ఉంటారు కదా వాళ్ళందరి చేత చేయించండి మీరు చెయ్యండి అలాగే క్రియతాం కార్యతాం చ సింహాసనం రచయత కరిత్త కారవిత్త చ సింహాసనం రయావేహ అలానే ఒక మంచి సింహాసనం భద్ర సింహాసనాన్ని రయావేహ రచయత ఏర్పాటు చేయించండి మంచి సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేయించండి తామం ఏయం ఆణిత్యం మమ ఏయం ఇమాం ఆణిత్యం ఆజ్ఞప్తిం క్షిప్రమేవ పచ్చప్పిణ ప్రత్యర్పయత నా ఈ ఆజ్ఞను తర్వాత అంటే మీరు ఆ సింహాసనాన్ని సభాస్థలిని తయారు చేసి
సిద్ధం చేసి సింహాసనాన్ని సిద్ధం చేసిన తరువాత మమ ఏయం ఆణిత్యం నా ఈ యొక్కటువంటి ఆజ్ఞను కిప్పం ఏవ క్షిప్రమేవ వెంటనే పచ్చప్పిణహి ప్రత్యర్పయతయత నాకు వచ్చి చెప్పండి. మీరు నా నేను ఏ ఆజ్ఞనిచ్చానో ఆ ఆజ్ఞ నిర్వర్తించి నెరవేర్చి నాకు వచ్చి దాని గురించి చెప్పండి అని వాళ్ళని పిలిచి ఆ కౌటుంబిక పురుషులను ఆ ఆంతరంగికమైనటువంటి భటులను పనివారిని వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించాడు. తుయేణం తే కోడుంబియ పురిసా సిద్ధత్తేణం రత్నా ఏవం ఉత్త సమాణ హట్ట తుట్ట జావ హయహియాం కరయల జాను కట్ట సామి సామిత్తి సామిత్తి అణాయే వణయేణం వయణం పడిసుణంతి తా సా సిద్ధిత్తస్స కత్తియస్స అంతి ఆవు పడిణిఖమ్మంతి తాజేణేవ బాహిర్యం ఉవన్నసాలాం తేణేవ ఉవాగచ్చంతి తా కిప్పం ఏవ సవిశేషం బహిర్యం ఉవట్టాణసాలం గంధోదయ సిత్తం సై అజావ సింహాసనం రయావింతి తే తాజేణేవ సిద్ధత్తే కట్టియే తేణేవ ఉవగచ్చంతి తా కరయల పరిగహ్యం దశనహం శిరసావత్తం అంజలిం కట్టు సిద్ధత్తస్స కత్తియస్స తం ఆణత్తియం పచ్చం పిణంతి. సెకండ్ ఆల్రెడీ చాలా ఎండాకాలంగా ఉంది చెమట. తయేణం తదానీం తే కౌటుంబిక పురుషాः సిద్ధత్తేన రత్న సిద్ధార్థేన రాజ్ఞ ఏవం ఉక్తాః వాళ్ళందరూ కూడా ఆ కౌటుంబిక పురుషులు కౌటుంబిక పురుషులందరూ కూడా సిద్ధార్థేన రాజ్ఞ సిద్ధత్తేణం రత్నం రాజుతోటి ఆ రాజు ఏ రాజైతే ఆజ్ఞను ఇచ్చాడో ఆ రాజు గారి ఆ సిద్ధార్థుని రాజైనటువంటి సిద్ధార్థుని నికి ఏవం ఉక్త ఈ విధంగా చెప్పారు. సమ్మాణ హట్ట తుట్ట జావ సమానాః హట్ట తుట్ట హృష్టతుష్ట జావ యావత్ హయహియాయాం హృదయాం కరయల జాను కట్టుః కరతల జాను కృతః ఏవం సామిత్తి అణాయే వ్యేణం ఏవం స్వామిన్ తి అణాయే ఆజ్ఞయ వినయేన వయణం వచనం ప్రతిశృణ్వంతి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ రాజుగారు చెప్పినటువంటి మాటకు సమ్మాన హట్టతుట్ట సమ్మానితులై రాజు ఇటువంటి ఆజ్ఞనిచ్చినవాడు అని చెప్పి సమ్మానితులై హృష్టతుష్ట చాలా అధికంగా సంతోషించినటువంటి వారై మిక్కిలిగా సంతోషించిన వారై యావత్ హయహియాం హృదయాం గాత అక్కర్లేదు హృదయాం వాళ్ళందరూ కూడా రాజుగారు చెప్పినటువంటి మాటకు ఆకర్షితులైనటువంటి హృదయము కలిగిన వారై కరతల జాను కృత్వ కరతల జాను
కట్టు కరతలజాను కృత్వ, కాళ్ళు మోకాళ్ళను కిందకి వంచి, కరతలములు జానువును కరతలములతో కలిపి కృత్వ చేసి, ఏవం సామిత్తి ఏవం స్వామిన్ ఇది, అలాగే అలాగే మహారాజా మీరు ఎలా చెప్తే అలానే అన్నట్టు అని చెప్పి, అణాయే ఆజ్ఞయ వినయేణం వినయేన వచనం పడిసునంతి, వాళ్ళు కూడా మాటను ఇచ్చారు. అలాగే మహాప్రభు, అలాగే స్వామి మీరు ఎలా చెప్తే ఏ ఆజ్ఞనిస్తారో ఆ ఆజ్ఞ ప్రకారము మేము ఆచరిస్తాము అని ప్రతిశృణ్వంతి పడిసునంతి ప్రతిజ్ఞను చేశారు, మాటను ఇచ్చారు. తా సిద్ధత్తస్స తతః సిద్ధత్తస్స సిద్ధార్థస్య కత్తియస్య క్షత్రియస్య అంతి ఆవో అంతికాత్ పడినిఖమంతి ప్రతినిష్క్రామంతి. ఆ తర్వాత వాళ్ళు ఆ క్షత్రియుడైనటువంటి సిద్ధార్థుని దగ్గర నుండి వెళ్ళి పోయారు ఆజ్ఞను నిర్వర్తించడానికి. తాజేణేవ బహిరియా ఉవర్ణశాల తేణేవ ఉవాగచ్చంతి. తతః ఏనైవ బాహ్య ఉపస్థానశాలం తేనైవ, ఇక్కడ సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ లేదు, బహిర్య ఉవట్టన స్థానం, ఎక్కడైతే ఆ బాహ్య ఉపస్థానశాల బాహ్య సభాస్థలి ఉందో తేనైవ ఉవాగచ్చంతి, తేన ఏవ ఉవాగచ్చంతి ఉపాగచ్చంతి రాసుకోండి. తేనైవ ఉవాగచ్చంతి ఉపాగచ్చంతి, వాళ్ళు అక్కడికి చేరారు. తా కిప్పా ఏవ తతః కిప్పాం క్షిప్రాం ఏవ సవిశేషం బహిరియం వట్టణశాలం, సవిశేషంగా ఆ రాజుగారు ఎలా చెప్పారో ఆ విధంగా సవిశేషంగా బహిర్ సభాస్థలిని గంధోదయ సిక్తం గంధోదక సిక్తాం, గంధములు మొదలైనటువంటి నీళ్లతోటి వాటన్నిటిని కూడా తడిపి జల్లి, సై అజావా శుచికాం కృత్వ చక్కగా పరిశుభ్రముగా దానిని చేసి, సింహాసనం రయావింతి సింహాసనం రచయంతి ఆ సింహాసనాన్ని కూడా ఏర్పరిచారు. ఏర్పరిచిన తర్వాత సింహాసనాన్ని కూడా సిద్ధము చేశారు. చేసి తాజేణేవ సిద్ధత్తే కట్టియే తతః ఏనైవ సిద్ధార్థః క్షత్రియః తేనైవ ఉపాగచ్చంతి. ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమము నిర్వహించిన తరువాత ఎక్కడైతే మళ్ళీ రాజు క్షత్రియుడైనటువంటి సిద్ధార్థుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యం గురించి చెప్పడానికి, ఏనైవ సిద్ధత్తే కట్టియే, ఎక్కడైతే ఆ క్షత్రియుడైనటువంటి సిద్ధార్థుడు ఉన్నాడో తేనైవ ఉవాగచ్చంతి అక్కడికే వెళ్ళారు, అక్కడికి చేరారు. చేరి కరయల పరిగహ్యం దశనహం శిరసా వత్తం తతః కరతల పరిగహ్యం పరిగృహీతం దశనకం శిరస వృత్తం అంజలిం కృత్వా. ఆ తర్వాత రెండు చేతులను కలిపి కరతల పరిగృహీతం, రెండు చేతులతో కలిపినటువంటి దశనకం 10 గోళ్లను 10 వేళ్లను అంటే 10 గోళ్లను అంటే 10 వేళ్లను కూడా రెండింటిని కూడా కలిపి, అంటే అంజలి, ఇది శిరస వృత్తం అంజలి, తలపైన ఉంచుకొని తలపైన రెండు చేతులు 10 వేళ్లతో కూడినటువంటి అరచేతులను తలపైన కలిపి సిద్ధార్థస్య కత్తియస్య క్షత్రియస్య తం అణాత్యం తం ఆజ్ఞప్తిం పచ్చప్పినంతి ప్రత్యర్పయతి. అదే విధంగా అక్కడికి వెళ్ళి తలపైన చేతులు ఉంచుకొని ఆయనకి నమస్కరించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను, ఆ క్షత్రియుడు అయినటువంటి సిద్ధార్థుని యొక్క ఆజ్ఞను నిర్వర్తించాము అని ప్రత్యర్పయంతి, వారికి అప్పచెప్పారు. ఏ పని చేయమన్నారో ఆ పనిని మేము నిర్వహించాము అని అప్పచెప్పారు. తయేణం సిద్ధత్తే కత్తియే కల్లం
పావుప్ప భాయాయే రయణీయే పుల్ల 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 కమల కోమల ఉమ్మల్లియామి అహ పండురే ప్రభాయే రత్త రత్తాసోగ రత్తాసోగ పగాస కింసయ సుయముహ గుంజద్దార గుంజద్దారాగ సరిసే బనందు జీవగ పారావణ చలన నయన పరహుయ సురత్తలోయణ జాసుయణ కుసుమారాసి హింగులియ నయరాయిరేయ రేహంతం సరిసే కమలయర సంఢ బోహయే ఉట్టియమ్మి సూరే సరస్సర సిమ్మి దిణయరే తేయసా జలంతే అహంకమేణ ఉయియే దివాయరే తస్స యక్కర పహర పరధమ్మి అంధయారే బాలాయవ కుంకుమేణ ఖచియే వ జీవలోయే సయిణోజాఓ అభ్యుత్తేయి. పొద్దున అలా ఆజ్ఞని ఇచ్చిన తర్వాత రాజుగారికి వచ్చి వాళ్ళందరూ కూడా ఎలా ఏం చేయమన్నారో ఆ చేసినటువంటి ఆజ్ఞను చెప్పారు. తదాని సిద్ధైతే సిద్ధార్థ కత్తియే క్షత్రియ కల్లం కుల్యే పావు పభాయాయే ప్రాక్ ప్రభాతాయాం. పొద్దున్నే తర్వాత రోజు తెల్లవారు జాముననే తర్వాత రోజు ఉదయము ప్రాక్ ప్రభాతాయాం పొద్దున్నే ఇంకా అంటే తెల్లవారుతూ ఉండగానే రయణీయే రజన్యాం పుల్ల పుల్ల కమల పుల్లోత్పల కమల కోమల ఉన్మీలయమ్మి కోమల ఉన్మీలితే రజన్యాం పుల్లోత్పల్ల కమల కోమల ఉన్మీలితే రయణీయే పుల్ల పుల్ల కమల కోమల ఉన్మీలయమ్మి రజనీయే రాత్రి యందు పుల్ల పుల్ల కమల నీలోత్పల కమలములు రాత్రి యందు పుల్లోత్పల చక్కగా పూర్తిగా విచ్చుకుంటాయి. ఆ విచ్చుకున్నటువంటి రాత్రి విచ్చుకున్నటువంటి నీలి కమలములు కోమలుమ్మిలయమ్మి కోమలంగా అవన్నీ కూడా ఇట్లా ఉన్మీలయమ్మి ఉన్మీలితే అవి ముడుచుకొని పోతూ ఉండగా కోమలంగా సుకుమారంగా ముడుచుకొని పోతూ ఉండగా ఆహా అథ పాండురే ప్రభాయే పాండురే ప్రభాతే ఆ తెల్లవారుతూ ఉండగా ఉన్నటువంటి ఆ ఎర్రని ప్రభాతము ఎలా ఉంది అంటే రక్తాశోక అంటే రక్తాశోక పగాస ప్రకాశ కింశుక సుయముహ శుఖముఖ గుజ్జర్ధ రాగ సిరిసే గుజ్జార్ధ రాగ ఇవి రక్తాశోకములు అవి ఎర్రగానే ఉంటాయి ఎలాగును. ప్రకాశముతో కూడినటువంటి కింశుకములు ఆ పాండురము ఎర్రదనము ప్రభాతంలో సూర్యోదయంలో ఉన్నటువంటి ఎర్రదనము ఎలా ఉన్నది అని అంటే రక్తాశోకం వలె ప్రకాశ కింశుక వృక్ష కింశుక పూలు అంటే ఏమో తెలియదు మరి మోదుగా పూలు అంటారు కింశుక పూలు. తర్వాత శుకముఖ గుజ్జార్ధ రాగం అంటే గురువింద గింజ అని చెప్పారు. గురువింద గింజ ఎలా ఒక అర్ధ భాగంలో సగభాగంలో ఎర్రగా ఉంటుంది, కింద భాగంలో నల్లగా ఉంటుంది. అందుకని గుజ్జార్ధ రాగ ఆ పై భాగంలో ఎర్రగా ఉన్నటువంటి శుకముఖ చిలుక ముక్కులాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ గురువింద గింజ యొక్క పైభాగము సదృశే వలే సరిసే సదృశే బనందు జీవక ఇంకా ఈ బంధుక పుష్పములు పారావణ చలన పారావత చరణ పారావతములు అంటే పావురాడు
పావురముల యొక్క చరణ పాదముల వలె. ఎర్రగా ఉంటాయా పావురాల కాళ్ళు? ఆ నయన నయన పరహుయ సురత్తలోయణ పరభృత నయన పరభృత సురత్తలోచన. పరభృతములు కోయిలల యొక్క నయన కళ్ళు సురత్తలోచన ఎర్రగా ఉన్నటువంటి కోయిలల కళ్ళ వలె. జాసుయణ జపాసు జాసుయణ జపాసుమన జపా పుష్పముల వలె కుసుమ రాశిం జపా పుష్పముల యొక్క కుసుమ రాశి వలె హింగులిత హింగులిత ఇవి కూడా ఒక రకమైనటువంటి పూలు. నిజరాయి రాజమాన సదృశే నిజరాయి తన యొక్క స్వీయమైనటువంటి కాంతి సూర్యుని యొక్క తెల్లవారుజామున ఉన్నటువంటి ఆ తెల్లవారుతూ ఉండగా ఉన్నటువంటి తన నిజమైనటువంటి రాయి కాంతి చేత రాజమాన సదృశే ఆ రాజమాన సదృశే అందముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉండి కమలాకర షండ బోధకే ఆ పొద్దున రాత్రి పూసినటువంటి నీలోత్పలములేమో కోమలముగా మూసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు పొద్దునేమో కమలాకర షండ బోధకే ఆ కమలాకరము తామరల కొలనులో పూలన్నింటినీ కూడా బోధకే నిద్రలేపుతూ తన స్వీయమైనటువంటి కాంతితో వెలుగుతూ ప్రకాశముతో వెలుగుతున్నట్లుగా ఆ కమలాకరాన్ని అంతటి కూడా బోధకే మేలుకొలుపుతూ ఉత్థితే సూర్యుడు ఉత్థితే ఉట్టియమ్మి సూరే ఉత్థితే సూర్యే సహస్ర రశ్మి దినకరే సహస్ర రశ్మి దినయరే 1000 కిరణములు కలిగినటువంటి ఆ దినకరుడు తేజసా జ్వలంతే తన యొక్క తేజస్సు తోటి వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉండగా అహంకమేణ ఉయ్యే దివాయరే అత క్రమేణ ఉదితే దివాకరే మెల్లమెల్లగా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా తస్య కరపహార తస్య చ కరప్రహార పరిధమ్మి పరాస్త అంధకారే. తన ఆ సూర్యుడు అలా ఉదయిస్తూ ఉండగా క్రమంగా ఉదయిస్తూ ఉండగా అదే క్రమంలో తస్యచ కరపహర తన కిరణముల యొక్క దెబ్బల చేత కిరణముల యొక్క ఘాతముల చేత పరిధమ్మి అంధకారం అంతా కూడా అంధకారం అంతా కూడా పరిధమ్మి అంతా తొలగింపబోతూ పడుతూ ఉండగా బాలాతప కుంకుమేణ కచియేవ జీవలోయే కచితేవ జీవలోకే. ఆ బాలాతప కుంకుమేన ఆ బాలాతప లేలేత నీరెండ యొక్క కుంకుమేణ ఎరుపు రంగు చేత లేలేత నీరెండ యొక్క ఎరుపుదనం చేత జీవలోకే మొత్తం జీవలోకం అంతా కూడా కచియే ఎవ్వ అంతా కూడా అలంకరింపజేస్తూ ఆ పులుముతో ఉన్నట్టుగా ఆ జీవలోకం అంతా కూడా ఆ కుంకుమ చేత అలంకరింపబడుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ ఉదితే దివాకరే ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉండగా శయనీయ ఉత్థిత శయనిజ్జావో ఆ శయనం నుండి ఆ మంచం నుండి శయనీయమైనటువంటి స్థలము నుండి సిద్ధత్త కత్తియే సిద్ధార్థుడైనటువంటి క్షత్రియుడు అభ్యుత్థిత మేల్కొన్నాడు, లేచాడు. నిద్ర లేచిన తర్వాత ఆయన నిద్ర లేవంగానే ఆయన చేసేటటువంటి కార్యక్రమము ఏముంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఈ పారాగ్రాఫ్ లో. పాయపీడావో
పచ్చేరుహయి తా జేణేవ అట్టాణసాల తేణేవ ఉవాగచ్చయి తా అట్టాణసాలం అణుపవసి పవిసయి తా తదా లేదా తతః పాయపీఠావో పాదపీఠాత్ పచ్చోరుహయి ప్రత్యారుహ్య తా తతః జేణేవ ఏనైవ అట్టణశాల ఆస్థానశాల తేనైవ ఉపాగచ్చతి తా తతః అట్టణశాలాం ఆస్థానశాలాం అనుప్రవిశతి. అలా నిద్ర లేచిన తర్వాత మంచం మీద నుంచి లేచి కింద పాదపీఠము పెట్టుకుంటారు కదా మంచం పక్కన. మంచం దిగేటప్పుడు సరాసరి నేల మీద కాకుండా పాదపీఠం మీద కాలు పెట్టి ఆ తర్వాత కిందకి దిగుతారు. ఎందుకంటే పట్టె మంచాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి. పాదపీడివో పచ్చేరుహయి, ఆ పాదపీఠం నుండి మెల్లగా దిగి మంచం మీద నుంచి లేచాడు. లేచి పాదపీఠం నుంచి కిందకి దిగాడు. పాదపీఠాత్ ప్రత్యారుహ్య, పాదపీఠం నుండి మెల్లగా దిగి జేణేవ అట్టణశాల తేణేవ ఉవాగచ్చతి, ఎక్కడైతే ఆస్థానశాల ఉన్నదో, ఆస్థానశాల అంటే వ్యాయామ శాల, జిమ్ రూమ్ లో ఇప్పుడు ప్రసిద్ధం కదా జిమ్నేషియం, అలా ఆ ఆస్థానశాల వ్యాయామశాలకు తేణేవ ఉవాగచ్చయి, ఎక్కడైతే ఆ అట్టాణస్థాన వ్యాయామశాల ఉందో ఆ వ్యాయామశాలకు వెళ్ళాడు, ఆ వ్యాయామశాలను చేరాడు. ఉవాగచ్చయి అంటే అక్కడ దాకా వెళ్ళాడు. అట్టాణశాలం అనుపవసి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అట్టాణశాలను చేరిన తర్వాత అట్టాణశాలలోనికి ఆ ఆస్థానశాలలోకి వ్యాయామశాలలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి తా అనేక వాయామ జోగ్గ వగ్గణ వామద్దణ మల్లజుద్ధ కరేణిహిం తతః అనేక వాయామ వ్యాయామ జోగ్గ యోగ్య వగ్గణ వర్గ వామర్దన వ్యామర్దన మల్లయుద్ధ కరణైః సంతే పరిసంతే శ్రాంతే పరిశ్రాంతే. అక్కడ ఆ వ్యాయామశాలలో అనేకమైనటువంటి వ్యాయామములు యోగ్యమైనటువంటి, అంటే ఆ సిద్ధార్థుడు చెయ్యదగినటువంటి రకరకములైనటువంటి వ్యాయామములు, వగ్గణ వ్యామర్దన మల్లయుద్ధ, ఆ వ్యాయామ వర్గం ఏ ఆసనాలైతే అతను వేయాలో అలాంటి ఆసనాలను, ఏ రకములైనటువంటి వ్యామర్దనములు అతను చెయ్యాలో అలాంటివి. వ్యామర్దనములు అని అంటే ఒక ఆట ఉంటుంది కదా, ఫెన్సింగ్ అనే ఆట ఉంటుంది కదా, సన్నటి ఒక కత్తిని పట్టుకొని కళ్ళ గంతలు కూడా కట్టేసేసి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యామర్దన మల్లయుద్ధ కరణై, మల్ల యుద్ధము, రెజ్లింగ్, ఇలాంటివన్నీ వ్యాయామశాలలు. అంటే ఫిజికల్ గా బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి అటువంటి రకరకాలైనటువంటి వ్యాయామాలన్నింటినీ కూడా, క్షత్రియోచితమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా అలాంటివన్నీ జోగ్గా అన్నాడు కదా, జోగ్గా అంటే యోగ్య, క్షత్రియోచితమైనటువంటి ఏ వ్యాయామాలు చేయాలో అలాంటి వ్యాయామాలన్నింటినీ కూడా వగ్గణ వర్గ వామద్దణ వ్యామర్దన మల్లయుద్ధ కరణైః శ్రాంతే పరిశ్రాంతే. ఆ శరీరం అంతా కూడా ఎంత అలసిపోవాలో అంతా అలసిపోయిన తర్వాత, అంటే ఇవాళకి 10 రౌండ్లు చేస్తానులే అని ఆపేయడం కాదు. శరీరం ఒకవేళ 11వ రౌండ్కి సిద్ధంగా ఉంటే 11వ రౌండ్ కూడా చేయటం. అలా శ్రాంతే పరిశ్రాంతే, సంతే పరిసంతే, శ్రాంతి పరిశ్రాంతి. శరీరము ఎంతగా అలసిపోగలుస్తుందో ఆ అలసిపోయే అంతసేపు ఆ వ్యాయామాలన్నీ ఆచరించి, వ్యాయామాలన్నీ చేసి సాయపగణ సహస్సపగేహిం సుగంధ తిల మాయేహిం పిణణిజ్జేహిం
దీవణజేహిం మాయణజేహిం వింహణజేహిం డిప్పిణిజేహిం సంవి సంవిద్య సంవింద్యం సంవింద్య గాయప గాయపల్లాహ్న గాయ 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 విడిపెట్టుకోండి. గాయ ప్లహ్నా ప్లహ్నా ప్లహ్ ప్లాహాయణిజేహిం అంభిగే అంభంగియే తిల్ల చెమ్మాన్సి నివుణ్ణేహిం నివుణ్ణేహిం. ఇక్కడ దాకా ఇక్కడ ఆ స్నానం వ్యాయామం అయిపోయింది. వ్యాయామం అయిపోయిన తర్వాత అతనికి శరీరానికి పరిమర్దనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తిల చమ్మన్సి నివుణేహిం నివుణేహిం సాయప సాయప సయపాగ శతపాక సహస్రపగేహిం సహస్రపాకైః సుగంధతిల్ల సుగంధతైల మయ్యేహిం మయ్యేహిం మర్దనైః మయ్యేహిం మర్దనైః పీడినిజ్జేహిం ప్రీణనీయైః దీవినిజ్జేహిం దీప్యమానైః మాయినిజేహిం మర్దనీయైః విహణ్ణిజేహిం విమృశ్యమానైః దప్పణిజేహిం దర్పణీయైః సర్వేంద్రియ సర్వేంద్రియ గాయ గాత్ర పల్హాణిజేహిం ప్రహ్లాదనీయైః అభ్యంగియే అభ్యంగనీయైః తిలచమ్మన్సి తైలచర్మ నిపుణైః నిపుణైః విడచేత తైలచర్మ నిపుణైః. ఆ నూనెని ఎలా తీయాలి, ఎటువంటి నూనె తీయాలి, అభ్యంగనీయమైనటువంటిది అభ్యంగియే అభ్యంగన స్నానం ఆచరించడానికి ఏ రకమైనటువంటి నూనె మంచిది అని తెలిసినటువంటి, ఏ నూనెని ఎలా చెయ్యాలి, ఏ నూనెని ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ మర్దన చేయాలి అని తెలిసినటువంటి నిపుణైః నిపుణైః సుగంధ సయపాగా సహస్రపేగిం సుగంధ తిల్ల. ఈ నూనె మామూలుగా తీసిన నూనె కాదు, శతపాక సహస్రపాకైః సుగంధితైః తైలమర్దనైః. ఇప్పుడు మనం వాడుతున్నాం చాలా వరకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అలా కాకుండా శతపాక 100 సార్లు, సహస్రపాక 1000 సార్లు మర్దించి 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 తీసినటువంటి ఆ సుగంధ తైలములు, సుగంధ తైల మర్దనై, ఆ సుగంధ తైలముల యొక్క మర్దనై, మర్దించడానికి తగినటువంటి ఆ సుగంధ తైలములు అవి ఎలాంటివి అనంటే పిణనిజేహిం ప్రీణనీయైః దీవనిజేహిం దీప్యమానైః ప్రీతిని కలిగించేవి. ఆ శరీరానికి ఆ నూనెలు రాసుకుంటే దానివల్ల ప్రీతి ఆనందము కలిగించేటటువంటి, దీప్యమానైః శరీరాన్ని కాంతివంతముగా చేసేటటువంటివి, మర్దనీయైః మర్దనం చేయడానికి తగినటువంటి. అన్ని నూనెలు మర్దనం చేయడానికి తగవు కదా, కొన్ని రకాలైనటువంటి నూనెలే మర్దనం చేయడానికి, మసాజ్ చేయడానికి తగినవి. అటువంటి నూనెలు విమృశ్యమానైః ఏవైతే ఏ శరీర భాగానికి, ఇప్పుడు తలకి రాసుకునేటటువంటి నూనె ఒకటి, ముఖానికి రాసుకునే నూనె ఒకటి, వీపుకి రాసుకునే నూనె ఒకటి, కాళ్ళు చేతులకు రాసుకునే నూనెలు కొన్ని, ఇలా రకరకాలైనటువంటి నూనెలు అవన్నీ శరీరానికి ఆనందం కలిగించేవి, కాంతిని చర్మానికి కాంతిని కలిగించేటటువంటివి, మర్దించడానికి మసాజ్ చేయడానికి తగినటువంటివి, విమృశమానైః తగినటువంటి తగిన విధంగా ఉన్నటువంటివి, దర్పణీయైః ఆ శరీరం నూనెలు రాసినందువల్ల, అప్లై చేసినందువల్ల ఒక దర్పణీయ, ఒక ఉత్తేజము, ఆనందము, ఉత్తేజము కలుగజేయించినటువంటివి, సవ్వేంద్రియ గాయ పల్హాయణిజేహిం సర్వేంద్రియ గాత్ర, అన్ని సర్వ ఇంద్రియములు, గాత్రము, శరీరము అంతా కూడా
ప్రహ్లాదనీయై, వాటన్నిటికీ కూడా ఆనందం కలిగించేటటువంటి, చెవుల్లో వేసుకునే నూనె వేరేగా ఉంటుంది, కళ్ళల్లో వేసుకునే నూనె వేరే ఉంటుంది, ముక్కులో వేసుకునేది వేరే ఉంటుంది. అవన్నీ కూడా ఆ రకమైనటువంటి ఆ నూనెలన్నీ కూడా ప్రహ్లాదనీయై పల్హాయణిజ్జేహిం, వారికి ఆనందం కలిగించేటటువంటి ఆ నూనెలు, రకరకాలైనటువంటి నూనెలు, అభ్యంగనీయై, అవన్నీ కూడా అభ్యంగనమాచరించడానికి తగినటువంటి నూనెలు, తైల చర్మ నిపుణై, ఆ తిల్ల చర్మ నిపుణై, ఆ తైలం నుంచి ఏ ఏ నూనెలు ఎక్కడెక్కడ వాడచ్చు, ఎక్కడెక్కడ వాడితే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఏ ఏ నూనె దేనికి మర్దనానికి తగినది అని తెలిసినటువంటి నిపుణై, నిపుణుల చేత పడిపున్న, రాజుల యొక్క లగ్జరీ, పడిపున్న పరిపూర్ణ పాణి పాయ పాద సుమాల సుకుమార కోమల తలేహిం తలైహి పరిసేహిం పురుషైహి. ఇంకా ఈ పురుషులు ఏమి సామాన్యులైనటువంటి పురుషులు కాదు, నిపుణులు. మొట్టమొదటగా ఆ నూనెలు, ఎటువంటి నూనెలు ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి తెలిసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు, వాళ్ళు కూడా పరిపూర్ణంగా సర్వాంగములందు పాడి పాద, వాళ్ళ యొక్క పాడి చేతులు, పాదములు కూడా సుకుమార కోమల తలైహి, పురుషులకు వాళ్ళ ఆ మర్దన చేసేటటువంటి ఆ పురుషుల యొక్క పాణితలము, పాదతలములు ఇవన్నీ కూడా సుకుమార కోమల, చాలా మృదువుగా, మెత్తగా, కోమలంగా, నాసుగ్గా ఉన్నవి. బండ మొరటు చేతులు కాళ్ళు కాదు, అతి సుకుమారమైనటువంటి చేతులు, కాళ్ళు, సుకుమార తలములు అంటే అరిచేతులు, అరికాళ్ళు, అలాంటివన్నీ కూడా అతి సున్నితంగా, అతి కోమలంగా ఉన్నటువంటి పురుషుల చేత అభ్యంగన పరిమర్దన వలన కరణ గుణ నిర్మాణకై చేకై ద్రక్షై అభ్యంగన పరిమర్దన వ్యలన వలన కరణ గుణ నుమ్మహేహిం నిర్మాణై చేయేహిం చేకై దక్కేహిం దక్షై పట్టేహిం పృష్టై కుశలై మేధావిభిః జిత పరిసమ్మేహిం పరిశ్రమై. ఈ ఆ పురుషులందరూ కూడా చేసినటువంటి రకరకాలైనటువంటి అందరూ ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, శృతిమెత్తనేటువంటి కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి నాజూకు పాదములు, కరతలములు కలిగినటువంటి ఆ పురుషుల చేత పరిమర్దన, అభ్యంగనం పైనుంచి తలకి అంతా కూడా నూనె రాయించటం, పరిమర్దన మసాజ్ చేయటం, వలనకరణ గుణ, ఆ మసాజ్ చేసేటప్పుడు కూడా అన్ని వేసేసి రుద్దకూడదు కదా, కొన్ని చోట్ల గుండ్రంగా రుద్దాలి. వలన అంటే గుండ్రగా, అలా వలనకరణ గుణ నిర్మాణకై, ఎలా తిప్పాలి, ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి మర్దనము చెయ్యాలి శరీరానికి అని తెలిసినటువంటి నిర్మాణకులు అంటే బాగా జ్ఞానము కలిగినటువంటి వారు, చేకై పండితుల ఆ సంవాహన క్రియలో పండితులైనటువంటి 64 కళలలో ఒక కళ సంవాహన క్రియ మసాజింగ్. మనకి కూడా ఇప్పుడు ప్రపంచంలో చూస్తూ ఉంటాం, కొన్ని మసాజ్ సెంటర్లకు చాలా బాగా పేరు వస్తుంది, ఎందుచేత అంటే అక్కడ చాలా బాగా చేస్తారు అని. అటువంటి ఆ పండితులు ఏది ఎక్కడ ఎట్లా ఏ వేలును ఎలా పట్టుకోవాలి, ఏ కీలును ఎలా పట్టుకోవాలి తెలిసినటువంటి వారు, చేకై దక్షై దక్షత్వము కలిగినటువంటి వారు, పృష్టై శ్రేష్ఠులైనటువంటి వారు, కుశలులైనటువంటి వారు, మేధావిభిః పట్టేహిం కుశలేహిం మేధావిభిః జిత పరిసమ్మేహిం జిత పరిశ్రమై. వాళ్ళందరూ ఆ చేస్తున్నటువంటి పురుషులు కసకుస్తకి అబ్బా ఒక చెయ్యికి చేయంగానే అమ్మ నేను అలసిపోయాను అనుకునేటటువంటి వాళ్ళ కాదు, వాళ్ళందరూ కూడా జిత పరిశ్రమై, పరిశ్రమని జయించినటువంటి వాళ్ళు,
గంట సేపు కూర్చొని మసాజ్ చేయమంటే కూడా చేయగలిసినటువంటి వాళ్ళు. అలా జిత పరిశ్రమ, జిత పరిశ్రమలను అలసటను జయించినటువంటి వారు ఆయన ఆ పురుషై, ఆ పురుషుల చేత అస్థి సుఖాయ, అట్టి సుఖాయే, అస్థి సుఖాయ, మాంస సుఖాయే, మాంస సుఖాయ, తయా సుఖాయే, త్వచా సుఖాయ, రోమ సుఖాయ, రోమ సుఖాయే, చౌ చౌవిహాయే, చతుర్విధాయ, సుఖపరి సుఖపరి కమ్మణే కర్మణే. వాళ్ళందరి చేత ఆ అస్థి సుఖాయ, అస్థి సుఖాయ అంటే ఎముకలకు, అట్టి సుహాయ ఎముకలకి సుఖము కలిగించు విధంగా, కలిగించుట కొరకు, మాంస సుహాయే మాంసము కండలు, కండల యొక్క సుఖము కొరకు, తయా సుహాయే తయా త్వచ చర్మం, చర్మం యొక్క సుఖము కొరకు, రోమ సుహాయే రోమముల యొక్క సుఖము కొరకు, వెంట్రుకల యొక్క సుఖము కొరకు, చౌవిహాయే చతుర్విధాయ 4 విధములైనటువంటి సుఖపరికమ్మనే సుఖమును కలిగించేటటువంటి కర్మల కర్మల చేత సంవాహనాయే సంవాహియే సమానే సంవాహనేయ సంవాహితే, సంవాహనాయ సంవాహితే. వాళ్ళందరూ ఆ సంవాహనము మర్దనము చేయటందు నిపుణులైనటువంటి వాళ్ళు. ఎముకల కొరకు, ఎముకల కొరకు సుఖము, మాంసము కొరకు, కండల కొరకు సుఖము, చర్మము కొరకు సుఖము, వెంట్రుకల కొరకు సుఖము, ఇటువంటి 4 రకములైనటువంటి సుఖపరి కర్మలన్నీ కూడా సంవాహేన సంవాహే, అవన్నీ కూడా ఆ సంవాహనము చేయబడగా, ఆ మసాజ్ చెయ్యబడగా, సమానే అవగయ పరిసమ్మే, సమానే అవగయ అపగత పరిసమ్మే పరిశ్రమే. అంతా కూడా మొత్తం 4 శరీరానికి, సర్వేంద్రియాలకు అన్నిటికీ కూడా సుఖము కలిగి, అవగత పరిశ్రమే, పరిశ్రమ అంతా, అలసట అంతా, వ్యాయామం చేసినందువల్ల కలిగినటువంటి అలసట అంతా కూడా అపగత తొలగిపోగా, అవగయ అట్టాణశాలవో పిడిక్కమయి అస్నానశాలత ప్రతి నిష్క్రమంతి. వ్యాయామశాల నుంచి బయటకు వచ్చాడు. వ్యాయామశాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు స్నానశాలకు వెళ్తున్నాడు. ఆయన లగ్జరీనే లగ్జరీ. తాజేణేవ మజ్జనఘరే తేణేవ ఉవాగచ్చయి తా మజ్జనఘరం అనుపవసి తా సముత్త జాల కులాభిరామే విచిత్త మణిరయణ కొట్టిమ తాలే రమణిజ్జే నాణ మండవసి మండవంసి నాణా మణిరయణ భట్టి చిత్తంసి నాణ పీడంసం సహ సుహ నిస్సన్నే. తతః, ఇది ఒక పెద్ద వాక్యం ఉంది మీకు పుస్తకాలలో, చాలా పెద్ద వాక్యం ఉందని చిన్న 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 ముక్కలుగా చేశాను. తతః, మీ బుక్ లో కామాలు అక్కడ ఏమన్నా పెట్టుకోండి, ఇక్కడ వరకు అయిందని. తతః జేడేవ మజ్జనఘరే ఏనైవ మజ్జన గృహం తేనైవ ఉవాగచ్చయి తేనైవ ఉపాగచ్చతి. ఎక్కడైతే ఆ తర్వాత అలా ఆ విధంగా మంచిగా అలసడంతా దూరం అయిపోయే విధంగా ఒళ్ళు పట్టడం అదంతా అయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఏనైవ మజ్జనగరే తేనైవ ఉవాగచ్చయి, ఎక్కడైతే ఆ స్నానశాల ఉందో ఆ స్నానశాల దగ్గరికి చేరాడు. చేరి తా మజ్జనగరం అనుభవసి, ఆ మజ్జన స్నానశాలలోనికి ప్రవేశించాడు. అక్కడ తాహ సుమత్త జాల కులాభిరామే సుముక్త తతః సుముక్త జాలాకుల అభిరామే జాలాకుల అభిరామే. అక్కడంతా కూడా ఆ స్నానశాలలో ఉన్నటువంటి జాలాకులములంతా కూడా, ఆ కిటికీలన్నీ కూడా, జాలములన్నీ కూడా జాలీలుగా పెట్టి ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా కూడా ఆ స్నానశాలలో ముత్యముల వరుసలతోటి ఆ జాలములన్నీ కూడా అభిరామముగా ఉండగా, శోభిల్లుతూ ఉన్నటువంటి స్నానశాల.
విచిత్ర మణిరయణ కొట్టిమతాలే. నేలంతా కూడా విచిత్ర మణి రత్న కుట్టిమతాలే. కుట్టిమ అంటే ఆ నేల ప్రాంతం రకరకాలైనటువంటి మణులు, రత్నాలు అవన్నీ పొదిగి అందంగా చేయబడినటువంటి ఆ కుట్టిమతాలే ఆ నేల ప్రాంతం అంతా కూడా రమణీయే హాణ మండవసి రమణీయే స్నాన మండపే. ఆ స్నానశాలలో స్నానం చేసే స్థలం కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ స్నాన మండపము రమణీయ చాలా సుందరంగా ఉన్నటువంటి ఆ స్నాన మండపము నానా నానా మణిరయణ భట్టి చిత్తంసి నానా మణిరత్న భక్తి చిత్రే నానా రత్నమణి అనేకమైనటువంటి రత్నాలు మణులు పొదిగినటువంటి భక్తి చిత్తే హాణపీఠంసి భక్తి చిత్తే అవన్నిటితోటి చిత్ర విచిత్రంగా అలంకరింపబడినటువంటి స్నానపీఠమును పీఠముపై సుఖనిషణ్ణే సుఖంగా కూర్చున్నాడు. అక్కడంతా మర్దన చేయించుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు స్నానశాలలో ఒక మంచి మణులు పొదిగినటువంటి ఒక స్నాన పీఠం మీద కూర్చున్నాడు. కూర్చొని పుప్పోదయేహి య గంధోదయేహి య ఉసిణోదయేహి య సిద్ధోదయేహి కల్లాణకరణ పవరమజ్జన విహియే మజ్జియే తత్త కోవు తత్త కోవుసయేహిం బహువిహేహిం కల్లాణగ పవర మజ్జనావసానే పంహల సుకుమాల గంధ కసాయ లూహియంగే పుప్పేదయేహిం పుష్పోదకైః యా అన్నప్పుడల్లా చా అన్నర్థం. పుప్పేదయేహి పుష్పోదకైః గంధోదయేహి గంధోదకైః ఉసిణోదయేహి ఉష్ణోదకైః శుద్ధోదకైః ఈ రకరకాలైనటువంటి నీళ్ళన్నిటితోటి పుష్పోదకముల పుష్పాలు కలిపినటువంటి నీళ్లతోటి, గంధములు కలిగినటువంటి నీళ్లతోటి, వేడిగా ఉన్నటువంటి నీళ్లతోటి, మంచి పరిశుద్ధంగా ఉన్నటువంటి నీళ్లతోటి కళ్యాణకరణ పవమజ్జన విహియే కళ్యాణ ప్రవరమజ్జన విద్య మజ్జితే మంగళకరమైనటువంటి కళ్యాణ పవర శ్రేష్టమైనటువంటి మంగళకరమైనటువంటి స్నాన విధి ఏదైతే ఉంటుందో ఆ స్నాన మజ్జన విహియా మజ్జి ఆ స్నాన విధి ప్రకారంగా స్నానము చేయించబడగా కౌతుక కోవుయసేహిం కౌతుక శతైః బహువిధైః కల్లాణ గణ పవర మజ్జనావసానే. ఆ విధంగా కౌతుక శతై అనేకమైనటువంటి శుభంకరములైనటువంటి బహువిధై అనేక విధములైనటువంటి కౌతుక శతై వందలాది మంగళకరములైనటువంటి విషయములతోటి బహువిధై అనేక విధములుగా కళ్యాణక పవర మజ్జనావసానే ఆ కళ్యాణకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ స్నానము యొక్క అవసానే అనే అయిపోయిన పిమ్మట పరిమళ పంహల పరిమళ సుకుమార గంధ కషాయియ లూహియంగే కషాయిత రూషితాంగే. ఆ స్నానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అహయ ఇక్కడికి వెళ్ళాలి. రూహితాంగే అహయ అన్ని రకాలైనటువంటి నీళ్లతోటి స్నానం చేయించిన పిమ్మట ఆ మంగళకరములైనటువంటి స్నానాలు చేయించిన పిమ్మట ఆ తరువాత ఆ పరిమళముతోటి ఉండినటువంటి సకుమారమైనటువంటి రకరకాలైనటువంటి గంధానులేపనంతో కషాయిత రూషితాంగే ఆ భాగములంతా కూడా
కషాయిత అవన్నీ కూడా ఆ, పులిమి వేయ బడగా అంటే ఆ చేసినటువంటి స్నానం యొక్క చేత అవన్నీ కూడా ఆ తడి అంతా కూడా తొలగింపబడగా సుమహ ఆ, సుమహగ్గ దూస రయణ సుసంవడే సరస సురభి గోసీస చందనాణు లిప్తత సుయి మా మాలావన్ నాగ విల విలేవిణೆ ఆవిద్ధ మణిసువಣ್ಣೆ కప్పియహిం పాలంబ పాలంబ పలంబ మాణೆ కడిసుత్తయ కాయ శోభೆ పిణద్ద గో పిణద్ద గేవిజ్జೆ అంగులిజ్జగ్గా. అహత అహయ అంటే ఏమైనా తుండుగుడ్డ అని అర్థము ఉందేమో, చెక్ చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. కానీ ఆ కషాయిత రూషితాంగి ఆ శరీరం అంతా కూడా పరిమళమైనటువంటి గంధాలు వాటితోటి పులమ బడగ మాయిశ్చరైజర్స్ రాసుకుంటారు కదా అలా. సుమహగ్గ సుమహార్గ దూస రయణ రత్న సుసంవిదే సుసంవృతే. అది ఆ స్నానం అంతా అయిన తర్వాత అదంతా తుడిచి అతనికి సుమహార్గ దూసరత్న మహార్గమైనటువంటి ఒక పట్టు వస్త్రం లాంటిది అన్ని దాని చేత సుసంవృతే అతని అంత చుట్ట బడగా అంటే బట్టలు మంచి అందమైనటువంటి వస్త్రములు సుమహార్గమైనటువంటి గొప్పవైనటువంటి వస్త్రములు వేయబడగా సుసంవృతే చుట్ట బడగా అంటే కట్టి వేయబడగా వేయబడిన తర్వాత సరస సురభి సరస సురభి గోశీస గోశీర్ష చందన చందనానులిప్తత చందన అనులిప్తత అనులిప్తత అనులిప్త గాత్రే సుయి శుచిత మాలావన్నాగ విలేవణೆ మాలావర్ణక విలేపనే ఆవిద్ధ ఆవిద్ధ మణిసువర్ణే మణిసువర్ణే కప్పియ మణిసువర్ణే కప్పియే కప్పియేహిం కల్పిత కల్పిత కప్పియేహిం ఇంకోటి ఏముంది పుస్తకంలో కనబడదు. కప్పియ హారాద్దహార హారాద్దహారతిసరయ పలంబ పలంబమాణೆ కడిసుత్తయక కడిసుత్తయక శోభೆ పణిద్ద గోవజ్జె అంగులిజ్జగ్గా. సుమహాగ్గా సుమహార్గా ఇది అయిపోయింది కదా. సువడ్డే సుసంవృతే సుసంవృతే కట్ట బడగ ధరింప జయ బడగ సరస సురభి గోశీస సరసి సురభి గోశీర్ష చందన ఇవన్నీ కూడా కొన్ని రకములైనటువంటి అనులేపనాలు శరీరానికి స్నానమైన పిమ్మట పూసుకునేటటువంటి సుగంధమైనటువంటి ద్రవ్యాలు. సరస సురభి మంచి చక్కటి పరిమళం కలిగినటువంటి గోశీస గోశీర్ష చందన చందన అనులిప్త అనులిప్త గాత్రే శుచి సుయి శుచిక మాలావన్నాగ మాలావన్నాగ విలేవనే మాలావర్ణక విలేపనే అలా అంతా కూడా శరీరాన్ని అంతా కూడా శుభ్రంగా చేసిన తర్వాత బట్టలు వేసిన తరువాత ఆ చందనములన్నీ పూసి పరిశుభ్రముగా చేయబడినటువంటి మళ్ళీ శుచిమా మంచి చక్కటి శుచికరమైనటువంటి మాలావర్ణక విలేపని రకరకాలైనటువంటి మాలలతోటి అన్నిటితోటి విలేపనే మాలావర్ణక విలేపనే మల్లెపూల వంటి వాటితోటి కూడా విలేపనము చేయబడగా ఆవిద్ధ మణిసువర్ణే ఆవిద్ధ మణిసువర్ణే చక్కటి మణి 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 సువర్ణములు బంగారు నగలు మణులతో కూడినటువంటివన్నీ కూడా ఆవిద్ధ వేయ బడగా కప్పియ కప్పియ కల్పిత
కల్పిత కల్పిత హారార్ధహార శిరయ హార అర్ధహార త్రిసరక పలంబ పలంబమాణే ప్రలంబ ప్రలంబమానే కడిసూత్ర కాయ శోభే కడిసూత్ర కాయ శోభే ఇది ఇది నేను అనుకున్నాను కచ శోభే అని పిణద్ద విజ్జేగే పిణద్ద గ్రైవేయక అంగుళీయక. ఇంకా బట్టలు వేశారు, చక్కటి బట్టలు వేశారు, సుగంధ భరితములైనటువంటి పరిమళాలు వాటన్నింటినీ ఒంటి మీద పులిమిన తరువాత ఇప్పుడు నగలు అలంకరిస్తున్నారు. రకరకాలైనటువంటి బంగారు నగలు మణులతో కూడినవి అలంకరిస్తూ ఆ నగలు ఎలా ఉన్నాయనంటే కల్పిత హారార్ధహార త్రిసరక మూడు రెట్లుగా మూడు వరుసల తర్వాత మూడు రెట్లు 9 వరుసలు, దానికి మళ్ళీ రెట్టింపు హారము 18 వరుసలు, ఇలా 9, 18 వరుసలైనలో ఉన్నటువంటి మణి సువర్ణ బంగారు నగలు అన్ని అలంకరింపజేసి ప్రలంబమానే వాటన్నిటి మధ్యలో ప్రారంభ అంటే పెద్ద మధ్య ఇది వేస్తారు కదా, పెండెంట్ అంటాం కదా, మధ్యలో వేసుకునేటటువంటి మణి ప్రలంబం అని ఆ ప్రారంభముతోటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మణితోటి పెండెంట్ తోటి ప్రలంబం అని పొడుగ్గా వేలాడుతూ ఉండగా కటిసూత్ర కృత శోభి కడియసత్త శోభి కటిసూత్రం మధ్య నడుముకు వేసినటువంటి కట్టినటువంటి వడ్డాణము ఆ కృతశోభ కృతశోభ అన్నా కూడా కచశోభ అంటే వెంట్రుకలకు అందమును కూర్చున్నటువంటిది. పినద్ద గ్రైవేయక అంగుళీయక గ్రైవేకం అంటే గొలుసులు పినద్ద గ్రైవేయక మెడలో చక్కటి ఆ హారములు అలంకరించి అంగుళీయక ఉంగరాలన్నీ అలంకరించి, యాక్చువల్గా ఇది ఇంకా కంటిన్యూషన్ ఇక్కడ, అంగుళీయక లలియకయ భరణయే వర కడగ తుడియ తంబియ భుయే అహియరూవ ససిరియే కుండల ఉజ్జవీణాణే ముడ దిట్ట సిరయే హారోత్తయ సుకయ రయ్య వచ్చే ముద్దియ పింగళాంగులియే పాలంబమాణ సుకయ పడ ఉత్తరిజ్జే నానామణికణ మణికణగ రయణ విమలమహారిహ నివుణేవియ మిసిమిసంతం వీరయ్య సుసిలిట్ట విసిట్ట నద్దావిద్ద వీరవలయే. ఇక్కడతోటి ఆయన అలంకరణలైంది. అంగుళీయగా లలియకయా భరణయే లలతికితాభరణక వరకటక తుడియ త్రుటిత స్తంభిత భుజ రకరకాలైనటువంటి అంగుళీయకములు ఆయనకి అలంకరించారు. అలంకరించిన తరువాత లలతికతాభరణిక లలతిక అంటే యాక్చువల్గా లలతిక కాదు, లలాటిక ఉండాలి. లలాటిక ఆభరణ ఆ తలపైన వేసేటటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు, అంటే తలకి చుట్టూరా చుట్టేటటువంటివి తలపాగాలు కానీ తల పైన వేసేటటువంటి మణిహారాలు, తలకి చుట్టినటువంటి ఆ మణిహార ఆభరణములు వర కటక త్రుటిత స్తంభిత భుజ అవన్నీ ఇక్కడ వేసినవన్నీ ఎలా ఉన్నాయంటే భుజాలకు వేసినటువంటి ఆ కటకములకు కంకణాలన్నిటికీ వాటికి వాటితో తగులుతూ ఉన్నాయి. ఆ వేసినటువంటి హారాలు తలపై నుంచి వేలాడుతున్నటువంటి హారములు అవన్నీ కూడా
భుజములకు ఉన్నటువంటి ఆ కంకణాలు కటకములతోటి వాటితోటి రాపిడి పొందుతూ ఉన్నవి. త్రుటిత స్తంభిత అధిక రూప సుశ్రీకై అహియరూవ శిశిరియే, చాలా అందంగా చాలా గొప్పగా సంపదలతో కూడి, శ్రీ అంటే సంపద, లక్ష్మి, సుశ్రీక చాలా అపురూపమైనటువంటి సంపదతోటి అధికమైనటువంటి రూప సంపదతో కలిగినటువంటి ఆ కుండల ఉజ్జీవియాణానే కుండలోద్యత కుండలోద్యత ఆననః. ఆ కుండలములు చెవులకి వేసుకున్నటువంటి ఆ కుండలములు ఇక్కడ భుజాలకు వచ్చి తగులుతూ తలకి చుట్టినటువంటి ఆభరణాలు అన్నీ కూడా ఇక్కడ భుజాల దాకా వేలాడుతూ ఆ అందమైనటువంటి ఆ కుండలములు, గొప్పవైనటువంటి ఆ కుండలములన్నీ కూడా వేలాడుతూ ఉన్నటువంటి ఆననః ముఖము తోటి ముడదిట్ట సరియే ముకుట దృష్ట శిరసి హారోత్తయ. ఆ ముకుట తలపైన పెట్టుకున్నటువంటి ఒక పాగా అనుకోండి, ఒక కిరీటం అనుకోండి, ఆ ముకుట దిట్ట దృష్ట శిరసి, ఆ కనపడుతున్నటువంటి ఆ కిరీటం పెట్టి ఉంచినటువంటి ఆ స్థలం పైన హారోత్తయిత రకరకాలైనటువంటి హారాలు వేలాడుతూ సుకృ సుఖయ సుకృత రయ్య రచిత వచ్చే వక్షసి, చక్కగా నగలన్నీ వేసినటువంటి ఆ వక్షస్థలం పైన సుఖయరయ్య సుకృత రచిత, చక్కగా ఆ సుకృతముగా మంచిగా అందంగా రచించినటువంటి ఆ వక్షస్థలం పైన వక్షస్థలము కామ అక్కడ వక్షస్థలము ముద్రిక పింగళాంగులీయ ముద్రిక పింగళ అంగుళీయ అంగుళీయములన్నీ కూడా ముద్రిత పింగళ రకరకాలైనటువంటి బంగారు ముద్రికలతో ఉన్నటువంటి ఉంగరాలు పెట్టడం చేత వేళ్ళంతా కూడా బంగారుమయంగా అయిపోయినటువంటి అంగుళీయ వేళ్లతోటి ముద్రికల యొక్క బంగారము చేత ఉన్నటువంటి ఆ అంగుళీయకము చేత ప్రారంభమాన మళ్ళీ వేలాడుతూ ఒక పెద్ద పెండెంట్ తోటి వేలాడుతూ ఉన్నటువంటిది సుకృత పటోత్తరీయ, సుకృతమైనటువంటి శుభకరమైనటువంటి ఉత్తరీయము ఉత్తరీయము పటోత్తరీయం ఉత్తరీయం యొక్క వస్త్రము నానామణి కనకరత్న విమల మహార్హ నిపుణైశ్చ మిసిమిసయమాన విరచిత. ఉత్తరీయము భుజం పైన అలా వేలాడుతూ ఉన్నది. అది నానామణి కనక, రకరకాలైనటువంటి మణులు, కనకములు, బంగారము, రత్న విమల మహార్హములైనవి నిపుణైశ్చ మిసిమిసియమాన, నిపుణుల చేత మిసిమిసియమాన మిసిమిసి మెరుపులు కలిగినటువంటిది విరచిత సుశ్లిష్ట విశ్లిష్ట విశిష్ట నద్దా విద్ద వీరవలయ. ఆ ఉత్తరీయం పైన రకరకాలైనటువంటి మణులతోటి కూడి ఉన్నటువంటిది రకరకములైనటువంటి వీరవలయములు. వీరవలయములు అంటే మన మాయాబజార్ సినిమాల్లో వీరతాడులు. ఆ వీరవలయంలో అతడు ఎన్ని రాజ్యాలనైతే జయించాడో ఆ రాజ్యాల నుంచి ఆ ఏ రాజ్యం నుంచి ఏ పథకం లాంటిది పెండెంట్ అంటే పథకము, ఏ పథకములన్నీ సంపాదించాడు అవన్నీ కూడా చక్కగా నిపుణుల చేత మిసిమిసి ఆయమాన నిరిమిట్లు కొలిపేటటువంటి విధంగా విరచిత చేయబడగా సుశ్లిష్ట విశిష్ట నద్దా విద్ద సుశ్లిష్ట చాలా చక్కగా ఉన్నటువంటిది, చక్కగా కూర్పబడినటువంటిది, విశిష్టమైనటువంటిది నద్దా విద్ద. అవన్నీ కూడా ఏవేవైతే అతనికి వచ్చినాయో అతను ఏ రాజ్యాలను జయించాడో అవన్నీ కూడా చక్కగా నద్దా విద్ద, అవన్నీ చక్కగా మెలకలుగా గుండ్రంగా అన్ని తిప్పి ఆ ఉత్తరీయం పైన వేలాడుతూ ఉన్నటువంటి వీరవలయములు వేయబడి
వేయబడినవి. కిం బహుణ కప్పరుఖయే చేవ అలంకియ విభూసియే నరిందే సకోరింట మల్లదామేణం చత్తేణం ధరిజ్జమాణేణం సేయవర చామరాహిం ఉద్ధవమాణీహిం మంగళ జయ సట్టకాలయ లోయే. కిం బహున కప్పరుఖయే కల్పవృక్ష చేవ ఇవ అలంకియ అలంకృత విభూషియే విభూషిత నరిందే నరేంద్ర. ఇంకా ఏం చెప్పాలి, అతను ఎంతగా అతన్ని అలంకరించాడని, ఏమేమి నగలు అతను వేసుకున్నాడని, ఎన్ని బంగారపు నగలు, ఎన్ని రత్నాలు, ఎన్ని మణులు, ఎన్ని ఉత్తరీయాలు, ఎన్ని వీరవలయాలు ఇవన్నీ ధరించాడని చెప్పాలి. కిం బహునా, ఇంకా ఏం చెప్పాలి, కల్పవృక్షము ఇవ అలంక్రియ విభూషితే, కల్పవృక్షాన్ని ఏ విధంగా అలంకరిస్తారు అంతగా అలంకరింపబడినటువంటి ఈ నరేంద్రుడు సకోరటిక మల్లదామేణం సకోరంటిక మల్లదామభి, కోరంట వృక్ష పూలు మల్లధామభి మల్లె పూలతోటి కూడినటువంటి, కోరింట పూలు మల్లె పూలతోటి కూడినటువంటి ఛత్రేణ ధార్యమాణేన, ఛత్రమును ధరింపజేయబడిన వాడు కాగా, అంటే వాడు వాళ్ళు పట్టుకుంటున్నారు ఛత్రాన్ని, ఛత్రము చేత మోయబడిన వాడు కాగా, ధరింపబడిన వాడు కాగా, ఛత్రం అంతా కూడా మల్లెపూలు గోరింట పూలతోటి ఏర్పాటు చేసినటువంటి అది. సేయవర శ్వేతవర చామరేహిం చామరైహి ఉద్ధూయమాణాహిం ఉద్ధూయమానైహి, చామరములు తెల్లని శ్వేతవర చామరై తెల్లని వింజామరల చేత ఉద్ధూయమానై గాలులు వీచబడుతూ ఉండగా, మంగళ జయ సట్టకాయలోయే, మంగళ జయసట్ట మంగళకరమైనటువంటి జయ శబ్దములు కృత కయ అలోయే కృత ఆలోకే, లోకమంతా కూడా ఆ మంగళకరమైనటువంటి శబ్దములు జయ జయ శబ్దములు రాజుగారు వస్తుంటే అందరూ జయ జయ శబ్దములు పలుకుతూ ఉంటారు కదా, సిద్ధార్థునికి జయము అని అలా పలుకుతూ ఉండగా, అనేక గణనాయక దండనాయక రయీవర తలవర మాడమభియ కోడుంబియ మంతి మహామంతి గణన దోవీరయ దోవార్య అమచ్చ చేడ పీడమద్ద నగర నిగమన శెట్టి సేనావయి సత్తవాహ దూయ సంధివాల సద్ధిం సంపరివుడే ధవల మహామేహ నిగ్గయే ఏవ గహ గణ దిప్పంతం రిక్క తారాగణ మధ్యే సశివ్వ ప్రియదంసనే నరవై నరేంద్రే నరవసహే నరసింహే అంబహియరాయ తేయలచ్చియే దిప్పమాణే మజ్జన ఘర పడిణిక్కమయి. అనేక గణనాయక దండనాయక రాయిసర రాజేశ్వర వీళ్ళందరూ ఆయన వెనకాల వెంబడి వస్తూ ఉన్నారు. రాయిసర రాజేశ్వర తలవరులు మాడమభియ అంటే షరీఫ్లు అధికారులు, రకరకాలైనటువంటి అధికారులు, కోడుంబియ కౌటుంబిక మంత్రి మహామంత్రి గణక చార్టెడ్ అకౌంటెంట్లు, దౌవారిక అమాత్య చేటులు కూడా వచ్చారు. పీఠమర్ద నగర నిగమ శ్రేష్ఠులు వ్యాపారస్తులు, సేనావయి సేనాపతి, సార్ధవాహ దూత, సంధివాల సద్దిం సార్థే సంపరివృతే. ఆ రాజు అలా గోరింట పూలు మల్లెపూలు ఉన్నటువంటి ఛత్రమును పట్టుకొని వాళ్ళందరూ కూడా వస్తూ ఉండగా, తెల్లని వింజామరలు
వీస్తూ ఉండగా అనేకమైనటువంటి ఈ గణనాయక ఇత్యాది గణములందరితోటి కలిసి సంధివాల సార్దే సంపరివృతే వాళ్ళందరితోటి కూడి వాళ్ళందరితోటి కూడి వాళ్ళందరితో సంపరివృతే వాళ్ళందరూ చుట్టూగా ఉండగా వాళ్ళందరితోటి కలిసినటువంటి వాడై ధవల మేఘ సంధివాల సారథి అంటే సంధి అంటే రాష్ట్ర సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దులో ఉండేటటువంటి ఆ సరిహద్దులో ఉండేటటువంటి ఆ వాళ్ళు కూడా ఆ రక్షకులు కూడా సరిహద్దు ప్రాంతాలలో ఉండేటటువంటి ఆ సరిహద్దుని కాపాడేటటువంటి ఆ రక్షకులు వాళ్ళందరూ కూడా సంపరివృతే వాళ్ళందరూ కూడా కలిసి రాగా వాళ్ళందరితో పరివృతుడై ధవల మహామేఘ నిర్గత ఇవ ఎలా ఉన్నాడంటే అతడు ధవల మహామేఘ తెల్లని మహామేఘము నిర్గత ఇవ బయటకు వస్తుందా అన్నట్టుగా ఉన్నాడు. ఆ తెల్లని వింజామరలు వీస్తున్నారు, మల్లెపూలు గోరింట పూలతోటి ఉన్నటువంటి వింజామర గొడుగు ఛత్రం పట్టుకున్నారు. వీళ్ళందరూ ఇంత పరివారం అంతా కూడి పరివారం అందరితో కూడి ఆయన బయటికి వస్తూ ఉంటే ఎలా ఉంది అంటే తెల్ల మేఘాలు మేఘం ఎలా వస్తుందో అలా ఉన్నాడు అతను అంటే ఇంకా వర్ణిస్తున్నాడు. గ్రహగణ దీప్యమాణ వృక్ష తారాగణాన మధ్య శశివా గ్రహగణ దిప్పంతం గ్రహగణముల మధ్య దిప్పంతం రిక్క దీప్యమానంగా ప్రకాశమానంగా ఉన్నటువంటి నక్షత్రముల మధ్య తారాగణన మధ్యే తారాగణముల మధ్యలో ఆ గ్రహముల యొక్క సమూహములు వృక్షములు అన్నా కూడా నక్షత్రములు కాకపోతే వృక్షములకి తారలకు తేడా ఏంటంటే వృక్షములు అని అంటే పోలార్ స్టార్ లాంటి అలాంటి ధ్రువ నక్షత్రము సప్తర్షి మండలము ఇలాంటి నక్షత్రాలు అంటే ఎప్పటికీ కూడా వెలుగుతూ మిణుకు అంటూ కాదు, మిణుకు అనకుండా స్థిరంగా ఉన్నటువంటి నక్షత్రాలు, స్థిరంగా మెరుస్తూ ఉండేటటువంటి నక్షత్రాలు అవి తారాగణం మిణుకు అనేటటువంటి తారలు వీటన్నిటి యొక్క మధ్య శశి ఇవ ఎలా ఉన్నాడంటే అందరూ కూడా గ్రహగణముల్లాగాను నక్షత్రాల్లాగాను తారలలాగాను ఉన్న వాళ్ళందరి మధ్యలో ఈయన చంద్రుడిలాగా వెలుగుతూ ప్రియదర్శనే చక్కగా చూడడానికి చాలా అందంగా కనబడుతూ నరవయి నరపతి నరేందే నరేంద్ర నరవసయే నరవృషభ నరసింహే నరసింహ అభ్యర్హిత రాజ తేయలాచ్చియే తేజలక్ష్మిక ఈ నరసింహుడు నరేంద్రుడు నరవృషభుడు ఇతడు అభ్యర్హిత తగినటువంటి ఆ నక్షత్రాలన్నిటి మధ్య ఉన్నటువంటి చంద్రుడికి ఎంతటువంటి సొగసు ఉంటుందో అంతటువంటి అభ్యర్థిత దానికి తగినటువంటి రాజ తేజోలక్ష్మిక ఆ క్షత్రియ తేజమును పొందినటువంటి వాడే క్షత్రియ తేజోలక్ష్మి చేత ప్రకాశిస్తున్న దిప్పమానే ప్రకాశిస్తున్న వాడే మజ్జన గృహాత్ ఆ స్నానశాల నుండి పడినిఖయమయి ప్రతినిష్క్రామతి బయటికి వచ్చాడు. ఆ స్నానశాల నుంచి అలా చక్కగా తయారై అందరూ వెంటరాగా జనము జయ జయ శబ్దాలు పలుకుతూ ఉండగా బయటికి వచ్చాడు. తాజేడేవ బహిరియ ఉవట్టాణశాల తేనైవ ఉవాగచ్చయి తతః ఏనైవ బాహ్య ఉపస్థానశాల తేనైవ ఉవాగచ్చయి. బయట ఎక్కడైతే బయట ఏర్పరిచినటువంటి ఆ సభాస్థలి ఏదైతే ఉందో ఆ సభా ప్రాంగణం ఏదైతే ఉందో సమావేశ మందిరము అక్కడికి ఉపాగచ్చతి చేరాడు. తా సింహాసనాన్ని పురత్తంబి ముహే నిస్సీయతే తతః సింహాసనే పురస్తాత్ పురత్తాభిముఖే పూర్వాభిముఖే
పూర్వాభిముఖే తూర్పు వైపుగా తిరిగి నిశీయయి నిషీదతి పూర్వాభిముఖంగా తిరిగి కూర్చున్నాడు. తా అప్పణ్ణు ఉత్తర పురిత్తిమే దిశీభాయే అట్టబద్ధాసనాయం సేయవత్థ పంచ పంచుత్థాయాయం సిద్ధా సిద్ధాత్తయ కయం మంగళ వయారయం రయావేయి. తతః అప్పణో ఆత్మనః ఉత్తర పురిత్తిమే ఉత్తర పూర్వస్థితే दिशीभागे दिशा दिग्भागे दिशाभागे दिशाभागे दिग्भागे अट्टभद्रासनायम् भद्रासनानि सेयवत्थ शय्यावस्त्र प्रत्युत्थाय्यं प्रत्युत्थापितानि सिद्धार्थय सिद्धार्थक कय कृत మంగళోవరాయం మంగళోపచారణాన్ని రయావేయి రచిత. అక్కడ అక్కడ వెళ్ళి ఆ సభాస్థలిలో తన సింహాసనం పైన కూర్చున్న తరువాత ఆత్మన అప్పణో ఉత్తర పురిత్తిమే ఆత్మ తను కూర్చున్న దానికి ఉత్తర పూర్వస్థానే అంటే ఈశాన్య మూలల్లో అట్టబద్ధాసనాయం 8 భద్రాసనాలను శయ్యావస్త్రం చేత అంటే మంచని చక్కటి శుభ్రమైనటువంటి ఒక తెల్లనటువంటి పక్క మీద వేసుకునేటటువంటి వస్త్రం లాంటి దాంతో సిద్ధము పరిచి దాని ఆ భద్రాసనం పైన చక్కగా దాన్ని ప్రత్యుత్థాపితాని దాని మీద పక్క మీద ఆ భద్రాసనం పైన పరిపించి తెల్లని శయ్యావస్త్రాన్ని పరిపించి కయం కృత మంగళోవరాయం మంగళోపచారాన్ని మంగళకరంగా శుభప్రదంగా ఆ వాటన్నింటినీ కూడా రయావేహి రచితాన్ని తయారు చేయించాడు. ఆ 8 సింహాసనాల్ని 8 భద్రాసనాల్ని చక్కగా వాటి పైన తెల్లని వస్త్రాలన్నింటినీ కప్పించి అవన్నీ కూడా సిద్ధము చేయించాడు. తా అప్పణ్ణు అదూర సామంతే నాణామణి రయణ మండియం అహియ పెచ్చిణిజ్యం మహాగ్గ వర పట్టణౌగయ్యం సంహపట్టం బత్తిసయ చిత్తాణం ఈహామియ ఉసభ తురయ నర మగర విహగ వాలగ కిన్నర రురు సరభ చమర కుంజర విలయ పౌమలయభ భిత్తి చిత్తం అభ్యంతరీయం జవాణియం అంచావేయం తా నాణమణిరాయణ భక్తి చిత్తం అతురియం మివు మసూర గోత్తయం సేయవత్త పచ్చుత్యుభయం సామవుయం అంగుసుహం పరిసంగం విసిన్నం తిసలాయే కత్తియాణి బద్ధాసనం రయావేహి తో తా కోడుంవియ పురిసే సద్దావేయి తా ఏవం వయాసి. తతః అప్పణ్ణో ఆత్మనః అదూర సామంతే తనకి ఆత్మనః తనకు అదూర సామంతే మరీ దూరంగా కాకుండా కొంచెము దగ్గరగా నానామణిరయణ మండియం నానామణి రత్న మండితం అనేకమైనటువంటి రత్నాలతోటి కూర్చున్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి అహియపేక్షణిజ్యం అధిక ప్రేక్షణీయం ఇంకా చాలా బాగా చూడాలి అనిపించేటటువంటి విధంగా ఉన్నటువంటిది మహార్గ వర పట్టణౌగయం మహార్గ వర పట్టణోద్గతం
మహార్గములైనటువంటి గొప్ప గొప్పవైనటువంటి శ్రేష్టమైనటువంటి పట్టణోద్గతం, పట్టణముల నుండి తెప్పించినటువంటి సింహపట్ట, సింహపట్టమును, బహుశా సింహపట్ట అంటే తెర అని అర్థము. సింహపట్టము భక్తి శత చిత్తార్పితం, భక్తిశయ చిత్తతాణం, భక్తి శత చిత్రార్పిత, అనేకమైనటువంటి చిత్రములు చిత్రింపబడినటువంటి ఒక సింహ పట్టమును. ఎటువంటి చిత్రములన్నీ అందులో దానిపైన ఉన్నాయి అంటే ఈహామృగ, సారీ, ఈహామియ, ఈహామృగ, వృషభ, వృషభ, తురయ, తురగ, నర, నర, మగర, మకర, విహగ, విహగ, వాలగ, వ్యాలక, కిన్నర, రురు, సరభ, శరభ, చమర, కుంజర, విలయ, వనలత, పవుమలయభ, పద్మలత, బత్తి చిత్తం, బత్తి చిత్తం. ఇవన్నీ కూడా ఆ సింహపట్టం మీద ఇవన్నీ రకరకాలైనటువంటి ఈ జంతువుల యొక్క బొమ్మలన్నీ కూడా చిత్రీకరింపబడి ఉన్నాయి. అటువంటి సింహపట్టమును బత్తి చిత్త బత్తి చిత్తం అభింతర్యం, అభ్యంతరితం, సారీ, జవణికాం, యవనికాం అంచావేయి, అంచాయత. ఒక జవనికను, ఒక తెరను అక్కడ వేయించాడు. ఒక సింహ తనకి అతి అతి దూరం కాకుండా అదూరంలోనే, నా దూరం అదూరం, తన దగ్గరలోనే ఒక యవనికను, ఆ యవనిక కూడా రకరకాల మంచి వరపట్టణోద్గతం, శ్రేష్టమైనటువంటి పట్టణములో వాళ్ళు చిత్రీకరించినటువంటి రకరకములైనటువంటి జంతు చిత్రములు కలిగినటువంటి ఆ ఒక యవనికను అంచయంత పరిపించాడు, అంటే ఒక యవనికను కట్టించాడు. ఆ తర్వాత తతః నానామణిరత్న భక్తి చిత్తం అత్తురయ మృగమసూర గోస్తన శయ్యావస్త్ర ప్రత్యుత్తికం సమృదుకం అంగసుకం స్పర్శసుకం పచ్చుత్తియం సమౌయం అంగసుహం ఫిరసంగి విసట్ట విచిత్ర తిసలాయే త్రిశలాయై కత్తియాని క్షత్రియాయే బద్ధాసనం రయావేహి. ఆ తర్వాత ఆ తెరను కట్టించిన తరువాత, ఆ తెరను కట్టించిన తర్వాత ఆ తెర వెనుక నానామణిరత్న భక్తి చిత్రం, రకరకములైనటువంటి మణులు, రత్నములు, మణులు చేత కూర్పబడినటువంటి అత్తురయ మృగ, అత్తురయ మృగం, ఒక జంతు చర్మమును, మసూర, మసూర అంటే పిల్లో, దిండును అంటే కుషన్, ఒక కుషన్ లాంటి దాన్ని, గోస్తన చయ్యావస్త్ర ప్రత్యుత్తికం, గోత్తయం సేయ ఉత్థ పచ్చుత్తియం, గోస్తనము అంటే ముత్యాల వరసలతోటి కూర్చినటువంటి ఒక మసూరమును, ఒక దిండును, శయ్యావస్త్ర, తెల్లని శయ్య పైన పరుచుకునేటటువంటి ఒక తెల్లని వస్త్రమును, పచ్చుత్యయం ప్రత్యుత్తికం పరిచి, సమౌయం సమృదుకం అంగసుఖం ఫిరసంగం స్పర్శ సుఖం. దాన్ని ఎట్లా పరిచారంటే, ఆ పరిచిన దానిపైన కూర్చుంటే సుమృదుకం, అది చాలా మెత్తగా ఉండేటటువంటి విధంగా, అంగసుఖం, శరీరాంగములకు సుఖం కలిగించే విధంగా, స్పర్శకు సుఖము కలిగించేటటువంటి విధంగా, విధంగా విశిష్టం, ఒక విశిష్టమైన దానిని, అంటే సామాన్యమైనది కాదు, ఒక విశిష్టమైనటువంటి దానిని, తిసలాయే కత్తియాని త్రిశలాయే క్షత్రియాయే, సిద్ధార్థకుని యొక్క భార్య అయినటువంటి త్రిశల, మహావీరుని కనబోయేటటువంటి ఆ తల్లి అయినటువంటి క్షత్రియాయై, ఆ క్షత్రియానికి, క్షత్రియాని, క్షత్రియ పుల్లింగం, క్షత్రియాని స్త్రీలింగం, క్షత్రియాయై త్రిశలాయై, క్షత్రియురాలైనటువంటి క్షత్రియాని అయినటువంటి త్రిశలాయ కొరకు భద్రాసనం రచితం, బద్ధాసనం రయ.
భద్రాసనం రచయితం. ఒక భద్రాసనాన్ని, ఒక సింహాసనాన్ని, భద్రాసనాన్ని ఏర్పాటు చేశాడు, సిద్ధము చేశాడు. తా కోడుంబియ పురుషే సద్దావేయి తద కౌటుంబియ పురుషాన్ని శబ్దాపై. ఆ తర్వాత అంతా ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన తరువాత ఆ కౌటుంబిక పురుషులందరినీ కూడా మళ్ళీ శబ్దాపయతి, వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ఏవం తా ఏవం వయాసి, వాళ్ళందరితోటి ఈ విధంగా అన్నాడు. క్షిప్మాం ఏవ భో దేవానుప్రియ క్షిప్రం ఏవ భో దేవానుప్రియా అట్టంగం మహానిమిత్త సుత్తత ధారయే వివిహ సత్త కుశలే సువిణ తక్కణ పడాయే సద్ధావేయి. క్షిప్రమేవ దేవానాం ప్రియ అట్టంగ అష్టాంగ మహానిమిత్త సుత్తత్త సూత్రార్థ ధారాయే ధారకం వివిధ శాస్త్ర కుశలే కుశలం సువిణ స్వప్న తక్కణ లక్షణ పడయే పాఠకం సద్దావేయి శబ్దాపయ. ఇది ఈ ఆజ్ఞనిచ్చాడు. అష్టాంగ మహానిమిత్త సూత్రార్థధారకం వివిధ శాస్త్ర కుశలం స్వప్నలక్షణం పాఠకం శబ్దాపయ. పిలవండి అన్నాడు. శబ్దాపయ పిలవండి అన్నాడు. ఎవరిని అంటే స్వప్న లక్షణ పాఠకం. ఎవరైతే సువిణ లక్షణ పాడియే ఆ స్వప్న లక్షణములను గురించి చెప్పగలరో మాట్లాడగలరో వాళ్ళని పిలిపించండి. వాళ్ళు సత్తకుశలే వివిహ సత్తకుశలే వివిధములైనటువంటి శాస్త్రములందు కుశలులైనటువంటి వారు, స్వప్న లక్షణములు ఎరిగిన వారు, రత్న లక్షణములను పాడియే పాఠకం చదవగలిసినటువంటి వారును. తరువాత అట్టంగ మహానిమిత్త సుత్తర్థధారయే ఎవరైతే అట్టంగ అష్టాంగ మహానిమిత్తములు అంటే సూచకములన్నింటినీ కూడా శకునములన్నింటినీ కూడా సుత్తర్థధారయే సూత్రార్థధారకం ఎవరైతే వాటి యొక్క సూత్రార్థములను శకునముల యొక్క సూత్రార్థములను తెలియగలరో, ఎవరైతే వివిధ శాస్త్రములందు పండితులో, ఎవరైతే స్వప్న లక్షణములను చదవగలరో వాళ్ళనందరినీ కూడా శబ్దాపయ సద్దావేయి వాళ్ళందరినీ పిలిపించండి ఇది అని ఏవం అవాదిత్ తా ఏవం వయాసి ఇలా వాళ్ళందరితోటి ఆ ప్రజలందరితోటి ఇలా పలికాడు. ఇది కథాభాగం. ఇది sacredtext.com by SBE22 by SBE2284 HTML. ఇక్కడ దొరికింది నేను నాకు. రికార్డింగ్ ఆపేసేయచ్చు. అలాగే. ఆగలేదు ఇంకా రికార్డింగ్. చూస్తున్నాను.